ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపుల నివారణకు తీసుకువచ్చిన పోస్ట్ చట్టం లాయర్లకు కూడా వర్తింపజేయాలంటూ విజయవాడ లాయర్స్ బార్ అసోసియేషన్ సభ్యులు పనిచేసే ప్రతి మహిళకు సురక్షితమైన గౌరవప్రదమైన వాతావరణాన్ని కల్పించడమే పోస్ట్ చట్టం యొక్క ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. లాయర్లు సమర్పించిన వినతి పత్రాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి లాయర్ల పని ప్రదేశాల్లో రక్షణ కల్పించేలా చట్టంలో అవసరమైన సవరణల కోసం ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చారు. నేను చెప్పింది ఏంటంటే వర్క్ ప్లేస్ అనే దానికి ఇచ్చినటువంటి డెఫినేషన్ మార్చాలని చెప్పి పొలిటికల్ పార్టీస్కి సంబంధించి ఆఫీసులు కానీ హెడ్ క్వార్టర్స్ కానీ స్టేట్ యూనిట్స్ డిస్ట్రిక్ట్ యూనిట్స్ అభిప్రాయాలు మేము ఎక్స్చేంజ్ చేసుకుంటుంటాం. మీ అందరికీ తెలుసు 1997లో సుప్రీంకోర్టు విశాఖ వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్ అనే కేసులో మహిళలకు పని ప్రదేశాల్లో లైంగిక వేధింపులు నివారించేదానికి అనేకమైనటువంటి గైడ్లైన్స్ని పెట్టడం, తర్వాత 2013లో దానికి ఒక చట్టంగా తయారైనటువంటి విషయం మనందరికీ తెలుసు. సరే, ఈ చట్టం తయారవటం, చట్టం పని ఎలా ఉన్నది ఏమిటి అనేటువంటి ఉన్నా కేరళలో ఏమైందంటే ఇది రాజకీయ పార్టీలకి న్యాయవాద సంఘాలకు కూడా ఇది అమలు అవుతుందని చెప్పి కేరళ హైకోర్టు ఒక తీర్పు చెప్పడం జరిగింది. తర్వాత దాన్ని కొంతమంది ఛాలెంజ్ చేయడం జరిగింది సుప్రీంకోర్టులో. ఆ సెప్టెంబర్లో వచ్చినటువంటి తీర్పులు ఏంటంటే ఈ చట్టంలో ఉన్నటువంటి కొన్ని లొసుగుల రీత్యా ఇది రాజకీయ పార్టీలకి న్యాయవాద సంఘాలకి అమలు కాదు అని సుప్రీంకోర్టు ఒక తీర్పు చెప్పడం, దీన్ని అమలు కావాలంటే చట్టం మార్చాల్సినటువంటి అవసరం ఉన్నదనేటువంటి ఒక సూచనను కూడా సుప్రీంకోర్టు చేయడం జరిగింది. దాన్ని ప్రాతిపదికగా తీసుకుని మేము ఇక్కడ ఈ సమావేశం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఫర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ పాష్ యాక్ట్ అంటే పాష్ యాక్ట్ అవసరం ఏదైతే పొలిటికల్ పార్టీస్ కానీ ప్రొఫెషనల్ ఆర్గనైజేషన్స్కి కూడా అవసరం అనే దాని మీద ఈరోజు విమెన్ కమిషన్ ఆధ్వర్యం, అలాగే బెజవాడ బార్ అసోసియేషన్లో ఉన్న అడ్వకేట్స్తో కూడా ఈరోజు ఒక డిస్కషన్ లాంటిది పెట్టడం జరిగింది. ఎందుకంటే లైంగిక వేధింపులు పనిచేసే ప్రదేశాల్లో కానీ చదువుకునే ప్రదేశాల్లో డెఫినెట్గా ఎక్కువ అయినాయి, కానీ యాక్ట్ సరిగ్గా ఇంప్లిమెంట్ అవ్వట్లేదా లేదా అనేది ఫస్ట్ పాయింట్. అదే యాక్ట్ అప్లికబుల్ కానీ ఏదైతే ఈ పొలిటికల్ పార్టీస్ ఉన్నాయో లేకపోతే బార్ కౌన్సిల్స్ ఉన్నాయో వాళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాళ్ళకి అవసరం లేదా అనేది కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే పెద్ద పెద్ద బార్ అసోసియేషన్స్ వదిలేసేయండి, కానీ కొన్ని ఏదైతే మిగతా ఊర్లో కానీ ఏదైతే చిన్న బార్ అసోసియేషన్స్ ఉన్నాయో అక్కడ కొన్ని సంఘటనలు జరుగుతున్నాయి అనేది మా నోటీస్కి వచ్చింది. సో వాళ్ళకి ఏంటంటే అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే రీసెంట్గా వచ్చిన కొన్ని సుప్రీంకోర్టు జడ్జ్మెంట్స్ వల్ల కానివ్వండి, ఈ పాష్ యాక్ట్ అనేది అడ్వకేట్స్కి అప్లికబుల్ కాదని కొన్ని జడ్జ్మెంట్స్ వచ్చినాయి. ఎందుకంటే అక్కడ ఒక ఎంప్లాయర్ రిలేషన్షిప్ ఉండదనే దాని మీద బేస్ చేసుకొని ఆ జడ్జ్మెంట్స్ ఇవ్వబడి. సో ఇలాంటప్పుడు ఇలా అసోసియేషన్స్లో పనిచేసే ఫీమేల్స్ ఎవరైతే ఉన్నారో ఫీమేల్ అడ్వకేట్స్, వాళ్ళకి ఆ హెరాస్మెంట్ అనేది జరిగినప్పుడు వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? మనం నార్మల్ పబ్లిక్ ఏంటంటే మనకి ఆ ఇష్యూ వచ్చినప్పుడు మనం అడ్వకేట్స్ దగ్గరికి వెళ్తున్నాం మన కోసం ఫైట్ చేయమని. అదే ఇష్యూ అడ్వకేట్స్ వస్తే వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? బికాజ్ కోర్ట్ ఇస్ సేయింగ్, హైకోర్టు కానీ సుప్రీంకోర్టు అంటేనే మీకు అప్లికబుల్ కాదు, ఎందుకంటే మనకు ఒక ఫార్మల్ రిలేషన్షిప్ లేదు కదా, ఎంప్లాయర్ రిలేషన్షిప్ లేదు కదా, అప్లికబుల్ కాదంటే వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? మన కోసం ఫైట్ చేసే వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? సో ఇట్ హ్యాస్ టు బీ అప్లైడ్ ఫర్ ఈవెన్ పొలిటికల్ పార్టీస్ అండ్ ఏదైతే అసోసియేషన్స్ బార్ అసోసియేషన్స్ ఉన్నాయో దాని మీద డిస్కషన్ ఈరోజు పాష్ యాక్ట్ అనేది. ఎందుకంటే నంబర్స్ ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ ఈరోజు మీరు చూస్తే ఇక్కడికి వచ్చిన దాదాపు ఫీమేల్ 90% ఆర్ ఫీమేల్ అడ్వకేట్స్ కంపారిటివ్లీ. సో వెన్ దే హ్యావ్ అ ప్రాబ్లమ్, వెన్ దే ఆర్ ఫైటింగ్, మన కోసం వాళ్ళు ఫైట్ చేస్తున్నారు మనకి ఇష్యూ వచ్చినప్పుడు. అదే ఇష్యూ వాళ్ళకి జరిగితే వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? సింపుల్గా అది మీకు అప్లికబుల్ కాదంటే అది బాధ్యతగా మన బాధ్యత రాహిత్యంగా ఉంటుంది తప్పితే మనం అది బాధ్యతగా తీసుకున్నట్టు ఉండదు. సో దీన్ని మనం ఎలా అడ్రస్ చేయాలనేది, దీన్ని మనం ఏం మార్పులు తీసుకురావచ్చు యాక్ట్లో అనేది బేసిక్లీ ఈరోజు జరిగిన ఫస్ట్ డిస్కషన్ అనమాట. ఎందుకంటే కొన్ని ఇన్సిడెంట్స్ వస్తున్నాయి. ఇప్పుడు వాళ్ళు మా దగ్గరికి రాకముందు బార్ అసోసియేషన్లో కొన్ని చోట్ల జరుగుతున్నప్పుడు వాళ్ళు ఎవరి కళ్ళు చూస్తారు? మేబీ దే మే అప్లై టు దేర్ అక్కడ ఉన్న జిల్లా జడ్జెస్కి వాళ్ళకి చెప్తారు. అక్కడ కూడా న్యాయం జరగకపోతే ఒక హయ్యర్ బాడీ అంటూ ఉండాలి. ఎందుకంటే అది యాక్ట్గా అయినప్పుడే వాళ్ళకు కూడా అప్లికబుల్ అవుతుంది అనేది ఈరోజు జరిగిన ఫస్ట్ డిస్కషన్ ఈరోజు జరిగింది. సో దాంట్లో కొన్ని చెప్పారు. ఏదైతే ముఖ్యంగా ఏంటంటే ప్రతి జడ్జ్మెంట్ కూడా ఎంప్లాయీ రిలేషన్షిప్ ఉండదు కాబట్టి అప్లికబుల్ కాదని చెప్తున్నారు. కానీ అలాగే ఇక్కడ రీసెంట్గా ఏదైతే ఒక కేసు జరిగిందో
డిసెంబర్ 10th ఒక కేసు జరిగింది. దాంట్లో మహేశ్వర్ గారు జస్టిస్. సో అది కూడా ఒక ఐఆర్ఎస్ ఆఫీసర్ మధ్య జరిగిన ఇన్సిడెంట్లో సో ఐఏఎస్ ఆఫీసర్ చెప్పుకొచ్చారంట దట్ ఇక్కడ ఎంప్లాయీ రిలేషన్షిప్ లేదు కాబట్టి లైంగిక వేధింపులు పాష్ యాక్ట్ మాకు అప్లికబుల్ కాదని చెప్పారు. కానీ దాంట్లో జడ్జి గారు చెప్పారు, మహేశ్వర్ గారు, డెఫినెట్లీ అప్లికబుల్ అవుతుంది